హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎస్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈ బటర్ఫ్లై క్లిప్ ఎలా మేక్ చేయాలో చూద్దాము. సో వితౌట్ ఎనీ లేట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే బటర్ఫ్లై షేప్ ని నేను ఒక పేపర్ మీద డ్రా చేసుకొని అది OHP షీట్ కి ఎంత సరిపోతుంది అనేది కట్ చేసుకొని సో 4 కార్నర్స్ కూడా ప్లాస్టర్ అయితే స్టిక్ చేశాను. ఈ బటర్ఫ్లై ని ఎలా డ్రా చేయాలో డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో దీనికి నేను గ్రీన్ కలర్ డ్రాప్, స్మాల్ డ్రాప్ ఉంటుంది కదా, అందులో మ్యాట్ తీసుకున్నాను. అలాగే 4mm గ్రీన్ కలర్ మ్యాట్ అండ్ స్మాల్ డ్రాప్ లో సిరామిక్ గోల్డ్, హార్ట్ షేప్ లో సిరామిక్ గోల్డ్ అండ్ షుగర్ బీట్స్, 3mm కుందన్స్ లో గ్రీన్ అండ్ వైట్ కుందన్స్ అయితే తీసుకున్నాను. సో ఈ రెండు కూడా మీరు ఒకే కలర్ యూజ్ చేయొచ్చు. అండ్ ట్యూబ్ బీట్స్, చమ్కీస్ సీక్వెన్స్ అంటారు కదా, సో అందులో గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే జర్దోసి. సో దీనికి మొత్తానికి నేను B7000 గ్లూ యూజ్ చేశాను. అండ్ బిగ్ సైజ్ సెంటర్ క్లిప్ చేస్తున్నాను. సో బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు B7000 గ్లూ తీసుకొని నేను ఆల్రెడీ డ్రా చేసిన లైన్స్ మీద అయితే ఈ విధంగా సన్నగా అయితే అప్లై చేసుకొని జర్దోసిని అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఈ బటర్ఫ్లై అంతా కూడా ఫస్ట్ అవుట్లైన్ అయితే జర్దోసినే స్టిక్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మనం 3D ఏం చేసినా కూడా లైక్ సెంటర్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏది చేసినా కూడా జర్దోసి అనేది మెయిన్గా యూజ్ చేస్తారు. సో చాలా మందికి ఏంటంటే జర్దోసి కొంచెం కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది చూడడానికి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కనుక B7000 గ్లూ అప్లై చేయగానే వెంటనే జర్దోసి అయితే స్టిక్ చేయకండి. జస్ట్ దాన్ని ఒక 10 సెకండ్స్ అలా డ్రై అయిన తర్వాత మనం స్టిక్ చేస్తే ఏంటంటే వెంటనే స్టిక్ అవుతుంది అనమాట. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే గనక ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక 10 సెకండ్స్ గ్లూ అప్లై చేసిన తర్వాత అలా వదిలేయండి. అప్పుడు జర్దోసిని అయితే స్టిక్ చేయండి, వెంటనే స్టిక్ అవుతుంది. సో ఈజీగా మనం చేయడానికి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఈ బటర్ఫ్లైని అంతా కూడా జర్దోసితో స్టిక్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కావాలో. ఈ బటర్ఫ్లై అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో దీని అవుట్పుట్ అయితే పెట్టాను. సో నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు చాలామంది దీని మేకింగ్ వీడియో పెట్టమని. సో అందుకనే ఇది మళ్ళీ ఆర్డర్ వస్తే సో నేను ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను. సో నేను కూడా ఫస్ట్లో ఈ జర్దోసితో చూసినప్పుడు చాలా కష్టం వీటితో చేయడము అని అనుకున్నాను. కానీ ట్రై చేసిన తర్వాత అయితే నాకు బాగా అనిపించింది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈ జర్దోసి ఏంటంటే స్ప్రింగ్ కదా, మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఏంటంటే అది మొత్తం సాగిపోతుంది. స్ప్రింగ్ కాబట్టి మొత్తం సాగిపోతుంది. అండ్ అలాగే సరిగ్గా కట్ చేయకుండా మనం కార్నర్స్లో కట్ చేయలేదంటే మొత్తం సాగిపోతుంది అనమాట. సో దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీగానే ఉంటుంది అలవాటు అయితే కనుక. నేను ఫస్ట్లో ఇది అంటే ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏంటంటే చేయగలనా లేదా అనుకున్నాను. బట్ చూసినంత కష్టం కాదని చేసిన తర్వాత అర్థమైంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరైనా ఈ కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఎలా చేయాలో చెప్పడం కంటే చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందని నేనేమీ చెప్పట్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ గ్లూ బాటిల్ ఏంటి డిఫరెంట్గా ఉంది, వేరే కొత్తగా మేము అనుకుంటారేమో, కాదండి, ఇది B7000 గ్లూనే. ఈ బాటిల్లో వేసి యూజ్ చేస్తున్నాను అంతే. సో నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే గ్లూ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. అమెజాన్లో దొరుకుతున్నాయి కదా ఇప్పుడు నీడిల్ అప్లికేటర్ అని, ఇంజెక్ట్ నీడిల్ అప్లికేటర్ అని. సో నాకు అలా 10 బాటిల్స్ 300 అలా పడింది. సో ఇది జస్ట్ ఇంట్లో ఐటమ్స్ తయారు చేసుకునే వాళ్ళకైతే పెద్ద యూజ్ ఉండదండి. ఎక్కువగా ఆర్డర్స్ చేసే వాళ్ళకి, ఎక్కువ గ్లూస్ అయిపోతున్నాయి అన్న వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతుంది. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో నేను అవి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్ చేసేది షుగర్ బీడ్స్. జర్దోసి పక్కనే ఒక లైన్ లా వచ్చేలాగా షుగర్ బీడ్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో కింద 2 పెటల్స్కి కూడా ఇదే విధంగా షుగర్ బీడ్స్ అయితే స్టిక్ చేయాలి. నాకు దీని రిఫరెన్స్ పిక్ అయితే కస్టమర్ సెండ్ చేశారు. సో నేను అది సైడ్ని యాడ్ చేస్తాను చూడండి. అదే విధంగా మేక్ చేయమన్నారు కలర్ డిఫరెన్స్లో.
ఇలాగే మొత్తం బటర్ఫ్లై అంతా ఫిల్ చేసుకోవాలి. సో ఈ సైడ్స్ని అయితే షుగర్ బీడ్స్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ పేపర్ని అయితే తీసేసి బటర్ఫ్లైని కట్ చేస్తున్నాను నీట్గా. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనం సెంటర్ క్లిప్కి అయితే స్టిక్ చేసుకోవాలి. సో B7000 గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను అలిగేటర్ క్లిప్స్ని అయితే ఈ విధంగా పెడుతున్నాను. ఎందుకంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అంతసేపు మనం పట్టుకోవాలన్నా అవ్వదు, లేదు అలా వదిలేస్తే ఈ కార్నర్స్లో అయితే సరిగ్గా స్టిక్ అవ్వదు. సో అందుకనే మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని అలిగేటర్ క్లిప్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా డ్రై అయిపోతుంది. సో అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.